అందరికీ వందనాలండి. ఆదికాండం 43వ అధ్యాయం 15వ వచనం నుంచి చదువుకుందాము. ఆ మనుషులు ఆ కానుకను తీసుకుని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీనును తీసుకుని లేచి ఐగుప్తునికి వెళ్ళి యోసేపు ఎదుట నిలిచిరి. యోసేపు వారితోనున్న బెన్యామీనును చూచి తన గృహ నిర్వాహకునితో, ఈ మనుషులను ఇంటికి తీసుకుని పోయి ఒక వేటను కోసి పంట సిద్ధము చేయించుము. మధ్యాహ్నమందు ఈ మనుషులు నాతో భోజనం చేయుదురని చెప్పాను. యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యోసేపు ఇంటికి తీసుకుని పోయాను. ఆ మనుషులు యోసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి, మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూకల నిమిత్తము అతడు మన మీదకి అకస్మాత్తుగా వచ్చి మీదపడి మనల్ని దాసులుగా చెరపట్టి మన గాడిదలను తీసుకున్నట్టుకు లోపలికి తెప్పించననుకునిరి. వారు యోసేపు గృహ నిర్వాహకుని యొద్దకు వచ్చి ఇంటి ద్వారా అతనితో మాట్లాడి, అయ్యా, ఒక మనవి. మొదట మేము ఆహారం కొనుటకి వచ్చితిమి. అయితే మేము దిగిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతిలో నుండెను. అవి చేత పట్టుకొని వచ్చితిమి. ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకుని వచ్చితిమి. మా రూకలను మా గోనెలలో ఎవరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి. అందుకు అతడు, మీకు క్షేమమవును గాక, భయపడకుడి. మీ పితరుల దేవుడైన మీ దేవుడు మీకు మీ గోనెలలో ధనమిచ్చాను. మీ రూకలు నాకు ముట్టినవని చెప్పి సిమ్యోనును వారి యొద్దకు తీసుకుని వచ్చాను. ఆ మనుషుడు వారిని యోసేపు ఇంటికి తీసుకుని వచ్చి వారికి నీళ్ళియక వారు కాళ్ళు కడుక్కొండి. మరియు అతడు వారి గాడిదలకు మేత వేయించెను. అక్కడ తాము భోజనం చేయవాలని వినిరి గనుక మధ్యాహ్నమందు యోసేపు వచ్చు వేళకు తమ కానుకను సిద్ధం చేసిరి. యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతిలోనున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి అతనికిచ్చి అతనికి నేలను సాగిలపడిరి. అప్పుడు, మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమముగా ఉన్నాడా? అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారిని క్షేమ సమాచారం అడిగినందుకు వారు, నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు, క్షేమముగానే ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడిరి. అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి, మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా అని అడిగి, నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించునుగాక అనెను. అప్పుడు తన తమ్ముని మీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదికి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చెను. అప్పుడు అతడు ముఖం కడుక్కుని వెలుపలికి వచ్చి తన్ను తాను అణుచుకొని భోజనం వడ్డించుడని చెప్పాను. అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తులకుని వేరువేరుగా వడ్డించిరి. ఐగుప్తులు హెబ్రీలతో కలిసి భోజనం చేయరు. అది ఐగుప్తులకు హేయము. జ్యేష్ఠుని మొదలుకొని కనిష్ఠుని వరకు వారు తమ ఎదుట తమ ఈడుల చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుషులు ఒకవైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి. మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను. బెన్యామీను వంతు వారందరి వంతుల కంటే 5 గొప్పది. వారు విందు ఆరగించి అతనితో కలిసి సంతృష్టిగా తాగిరి. ఆమెన్. సర్వోన్నతుడైన తండ్రి, సర్వాధికారమైన ప్రభువా, నాయన, వాక్యాన్ని ధ్యానం చేసుకోవడానికి ఇచ్చిన గొప్ప శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి నీకే స్తుతులు, స్తోత్రాలు ప్రభా. వాక్యం ప్రభా మా హృదయం ఫలించడానికి సహాయం చేయతండి. వాక్యానుసారంగా మా జీవితాలు కట్టబడడానికి, వాక్యమైన బండ మీద స్థిరపడడానికి సాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.